హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సీత. ఈరోజు వీడియోలోనండి మీకు నేను నత్తల కూర చేసి చూపిస్తానండి. పనుండి మేము బయటికి వెళ్ళి వస్తుంటే దారిలో మాకు నత్తలు కనిపించాయి. ఇంకా చూస్తున్నారు కదా, నత్తలు అంటే ఎలా ఉంటాయండి. వాటిని పగలగొట్టి లోపల ఉన్న మాంసాన్ని అయితే తీస్తారనమాట. ఇంకా తెలియని వాళ్ళ కోసం అయితే ఇక్కడ ఒకసారి చూపిస్తున్నాను. మీకు వీడియో నచ్చినట్లయితే వీడియోని చూసి అలా ఊరుకోకుండా ఒక చిన్న లైక్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతానండి. మేము కూడా ఈ నత్త మాంసాన్ని తినడం చాలా తక్కువ అండి. ఎప్పుడో 4-5 ఇయర్స్ అవుతుందేమో, అప్పుడెప్పుడో తిన్నాము. ఇప్పుడు మళ్ళీ రాజమండ్రిలో వస్తూ ఉంటే దారిలో ఎక్కువగా అమ్ముతారండి ఈ నత్తల్ని. ఇప్పుడైతే తీసి తెచ్చుకున్నాము. కానీ నాకు మాత్రం అండి ఈ నత్తల కూరని తినడం చిన్నప్పుడు చాలా అలవాటు. మా పెద్దమ్మ ఎక్కువగా ఈ నత్తల కూరని ఉండేది చిన్నప్పుడు, కానీ కొన్ని తీసుకొచ్చి ఉండేది కాదండి. మా పొలంలోనండి వరిసేను ఊడ్చేటప్పుడు ఈ నత్తలు దొరికాయంట. ఎప్పుడు ఊడ్చినా సరే ఈ నత్తలను అయితే తీసి తెచ్చుకునేది మా పెద్దమ్మ. భోజనం చేయడానికి క్యారేజ్ పట్టుకెళ్తారు కదా, ఆ క్యారేజ్ గిన్నెలో ఈ నత్తలను తీసి తెచ్చుకొచ్చి ఆ ఇంటికి వచ్చిన తర్వాత ఈ నత్త మాంసం కూర ఉండేదండి మా పెద్దమ్మ. నాకు చిన్నప్పుడు బాగా తినడం అలవాటు. మా నాన్నమ్మ కూడా ఉండేది. మా పెద్దమ్మ కూడా ఎక్కువగా ఈ నత్తలను ఉండేదండి. కాలువలో బట్టలు ఉతుకుతానికి వెళ్ళినప్పుడు కూడా మా పెద్దమ్మ నత్తలను తీసుకొచ్చేసి వెంటనే ఒక 10-15 నత్తలు దొరికినాయి అనుకోండి, అవి తీసుకొచ్చేసి కూర వండేసేది. వాళ్ళు తినకపోయినా సరే నాకు మాత్రం ఫుల్గా పెట్టేది. ఇప్పుడు కూడా ఆ నత్తలు అమ్మిన ఆవిడని అడిగానండి నేను, ఇవి చేలోంచి పట్టుకొచ్చారా అనేసి అడిగితే, లేదమ్మా ఇప్పుడు చేలో కలుపు మంది ఎక్కువ కొట్టేస్తున్నారు కదా, అసలు ఆ వరి చేలో నత్తలు అనేవే ఉండట్లేదు, ఇవి కాలువలో పట్టిన నత్తలే అనేసి చెప్పింది ఆవిడ. నాకు ఈ నత్త మాంసం అంటే ఇష్టమేనండి. నా వల్ల మా మావయ్యకి కూడా అలవాటు అయింది. ఇప్పుడు తినడం అయితే చాలా తక్కువ. ఎప్పుడైనా ఒక్కోసారి తీసి తెచ్చుకుంటాము. నత్తల్ని తీసి తెచ్చుకున్న తర్వాత శుభ్రంగా కడిగేయాలండి. బాగా జిగురుగా ఉంటాయి. వాటిని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఆ నత్తలు చేసిన ఆవిడే అలా క్లీన్ చేసుకోవాలో కూడా చెప్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మమ్మకి ఇచ్చేస్తే మా అమ్మమ్మ మొత్తం క్లీన్ చేసి ఇచ్చేసింది. పసుపు, ఉప్పు, నిమ్మరసం ఈ 3 కూడా వేసి బాగా కడిగేయాలండి ఆ జిగురు పోయేంత వరకు. ఇప్పుడు ఈ కర్రీని ఎలా వండాలో కూడా చెప్తానండి. నత్తల కూరలో శనగపప్పుని వేసి వండుకుంటే బాగుంటుంది. ఇప్పటికిప్పుడు శనగపప్పు నానదు కదా, అందుకనేసి ఉడకబెట్టుకుంటున్నాను పక్కన. ఇక్కడేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆడుకుంటాను కదా, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇప్పటికప్పుడే దంచుకుని వేసుకుంటాను కదా, అందుకని అల్లాన్ని కూడా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కర్రీని ఎలా వండుతున్నానో ఈ ప్రాసెస్ని కూడా చూపిస్తానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకున్నాను. అందులో నూనె వేసుకుని నూనె కూడా కాగిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చిని వేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత అందులో ఒక 2 ఉల్లిపాయలు కూడా కట్ చేసి వేసేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేగిపోయినాయి కదా, ఇప్పుడు ఫ్రెష్గా మిక్సీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కాసేపు మగ్గించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే నీట్గా కడిగేసి పక్కన పెట్టుకున్న ఈ నత్త మాంసాన్ని కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకొని నత్త మాంసాన్ని కూడా కాసేపు ఈ నూనెలో మగ్గించుకోవాలండి. ఇప్పుడు ఒకవైపు ఏమో ఇది మగ్గుతూ ఉంటుంది, ఇంకొక వైపు ఏమో ఆ పచ్చిశనగపప్పు కూడా ఉడికిపోయిందండి. నత్త మాంసం కూడా బాగా మగ్గిపోయిన తర్వాత అందులో ఉడకబెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా వేసేసుకుంటున్నాను. మనం ముందుగానే ఇది వండుకుంటామని తెలిసిందనుకోండి, పొద్దున్నే నానబెట్టేసుకుంటే సరిపోతుంది. పచ్చిశనగపప్పు నానడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా, ఇప్పటికిప్పుడు నానదులే అనేసి నేనైతే పచ్చిశనగపప్పును ఉడకబెట్టేసుకున్నానండి. ఈ నత్త మాంసం మగ్గిపోయిన తర్వాత అందులో పచ్చిశనగపప్పును కూడా వేసేసి ఇంకాసేపు మొత్తం వీటంతటిని కూడా మగ్గించేసుకుంటాను. మేము బయట నుంచి వచ్చేసరికి చీకటి పడిపోయిందండి. నేనేమనుకున్నానంటే ఇవి శుభ్రంగా కడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి రేపు వండుదాం అనుకున్నాను. కానీ మా మావయ్య ఏమో తెలిసే చెప్తున్నారో లేకపోతే నేను వండుతాననేసి అలా అబద్ధం చెప్పారో తెలియదు కానండి, నత్త మాంసాన్ని అలా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, బాగోదు, వాసన వచ్చేసింది, ఇప్పుడే వండేసుకోవాలి అనేసి చెప్పారు. ఇంకా అందుకనేసి ఇప్పటికప్పుడు వండేస్తున్నానండి. లేకపోతే అసలు రేపే వండుదాం అనుకున్నాను. తనకి తినాలనిపించి అలాగ అడిగారో లేకపోతే నిజంగానే చెప్పారో నాకైతే తెలియదు, కానీ నాతో మట్టుకి ఇప్పటికిప్పుడే వండిచ్చేశారు. ఇప్పుడు నత్త మాంసం అందులో వేసుకున్న పచ్చిశనగపప్పు ఈ రెండింటిని కూడా కాసేపు నూనెలో మగ్గించేసుకున్న తర్వాత ఈ కర్రీకి సరిపడినంత సాల్టు, ఇంకా 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ ఏమో జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వీటన్నిటిని వేసేసి ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను.
ఇప్పుడు కొన్ని నీళ్ళను కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసుకుని దగ్గరగా మగ్గించేసుకున్నాం అనుకోండి. చూసారు కదా, ఒక 5 నిమిషాల తర్వాత ఈ నీళ్ళన్నీ దగ్గరగా అయిపోయి నూనె పైకి తేలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే నత్తల కూర అయితే రెడీ అయిపోయిందండి. నత్తల కూరకు కాంబినేషన్గా పచ్చిశనగపప్పు వేసుకుని ఇలా మసాలా టైప్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి. మనం ఏదైనా తిన్నప్పుడు మనకి తెలియకుండానే మనం తిన్నదానితో పాటు తల వెంట్రుకలు కానీ లోపలికి వెళ్ళిపోయినాయి అనుకోండి మన కడుపులోకి, వాటిని కూడా అరిగించే శక్తి ఈ నత్తలకు ఉంటుందంటండి. ఇది నేను చెప్తున్న మాట కాదండి, మన పెద్దవాళ్ళు చెప్పిన మాట. చిన్నప్పుడు మా పెద్దమ్మ కూడా ఇలానే చెప్పేది నాకు. ఇది ఇవాల్టి వీడియోనండి. మీకు వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.